వారాల తర్వాత ఈ వారంలో నిఫ్టీ పాజిటివ్గా ఎండ్ అయింది. ఒక విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిఫ్టీ పాజిటివ్గా ఎండ్ అవుతుందని. ఎస్పెషల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 6% పెరిగింది. నిఫ్టీ కొంత ఒక 2% బౌన్స్ బ్యాక్ అయింది. సో ఓవరాల్గా ఈ వీక్ అయితే పాజిటివ్, కొంచెం పాజిటివ్ ఉంది పడిపోయిన దాంతో పోలిస్తే. సో ఈ పాజిటివ్ స్ట్రీక్ నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవుతుందా లేదా చర్చించేందుకు మనతో పాటు రేవంత్ ఉన్నారు. సో రేవంత్ గారు సార్, సో అందరు ఏమన్నారంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనొద్దు అన్నారు. కానీ బౌన్స్ బ్యాక్ ఆ సెగ్మెంట్ లోనే ఎక్కువైనట్టు కనబడుతుంది. సో ఇప్పటికీ కూడా నేను ఇంకా టేక్ అయితే మార్చుకోవట్లేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో వచ్చింది ఏదైతే ఉందో ఒక టెక్నికల్ బౌన్స్ మాత్రమే. సో కంటిన్యూస్ గా దాదాపుగా ఒక 10 సెషన్లు కంటిన్యూస్ సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ 5 నెలల నుంచి వరుస రెడ్ క్యాండిల్స్, ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో చూడండి రెడ్ క్యాండిల్స్ అనాలి. అఫ్ కోర్స్ 30 years బ్యాక్ ఒకసారి జరుగు ఉండొచ్చు కాక, కానీ గత 15-20 సంవత్సరాల నుంచి మన ఎకానమీ వేరు, అంతకుముందు మన ఎకానమీ వేరు. సో ఎకానమీ రిఫార్మ్ ప్రాపర్ గా జరిగిన తర్వాత వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ అని అంటే మనకి అంటే కన్సిక్యూటివ్ ఫాల్ అంటే డెఫినెట్ గా రీసెంట్ గా వచ్చింది. సో సెల్లింగ్ ఎగ్జాషన్ లో భాగం కింద కొంతవరకు రీట్రేస్మెంట్ అంటే జరుగుతుంది. అండ్ హవెవర్ మనం మార్చ్ మంత్ లోకి ఎంటర్ అయిపోయాం. ఏప్రిల్లో మనకి ఆ క్వార్టర్లీ రిజల్ట్స్, ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ రిజల్ట్స్ వచ్చే ముందు ఏమన్నా షార్ట్ పొజిషన్స్ ఉన్నా వాటిని కొద్దిగా రిలీఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. సెల్లింగ్ ఎగ్జాషన్ కూడా కొంతవరకు జరిగింది. సో ఈ వీటన్నిటి రీత్యా కొంతవరకు మనకి బౌన్స్ బ్యాక్ వచ్చింది, కానీ పెద్ద ఎత్తున మార్కెట్ లో రికవరీ వస్తుందన్న హోప్ అయితే ఇప్పటికీ కూడా ఇంకా మెయింటైన్ చేయట్లేదు. సో ఈవెన్ మన స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ని చూస్తున్నా కానీ ఒక ట్రెండ్ అయితే ఇంకా ఫార్మేషన్ లోనే ఉంది, డౌన్ ట్రెండ్ లో. సో ఒక రెసిస్టెంట్ లెవెల్ అంటే ఒక సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్లోకి వెళ్తుంది. ఆ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ మనకి సైడ్ వేస్ లోకి ఎంటర్ అవుతుందా, డౌన్ ట్రెండ్ లోకి ఎంటర్ అవుతుందా అంటే మాత్రం కొంతవరకు వెయిట్ చేసి చూడాల్సిందే. సో దీంతో పాటుగా మనకి ఈ పర్టికులర్ డేస్ లో ఆటోమొబైల్ సెగ్మెంట్, ఆటో సెగ్మెంట్ లో మాత్రం విపరీతమైన సెల్లింగ్. ఆటో సెగ్మెంట్ గత 1 month లోనే అంటే ఫిబ్రవరి మంత్ లోనే దాదాపుగా 13.8% ఫాల్ అయింది. అది లాస్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిబ్రవరిలో 8%, దాదాపు 9% అని చెప్పొచ్చు. అసలు 9% సెల్లింగ్ అంతా ట్రిగ్గర్ అయింది కూడా అక్కడే. సో ఆటో సెగ్మెంట్ లో ఎంత పడింది ఫిబ్రవరి మంత్ లో దాదాపు 14% పడిపోయింది. సెకండ్ హాఫ్ లోనే 9%, టోటల్ 14%. టోటల్ 14%. ఎందుకు టెస్లా వస్తుందన్న దాని వల్లే పడిపోయిందా? సో ఇక్కడే ఒక చిన్న సీక్రెట్ దాగుంది. ఎన్ఎస్డిఎల్ ఒక డేటాను రిలీజ్ చేసింది. ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం చూస్తే 2024లోనే ఎఫ్ఐఎల్ దాదాపుగా 16,000 కోట్లు ఆల్రెడీ అమ్మేశారు ఆటో సెగ్మెంట్ లో. అది ఆటో సెగ్మెంట్ హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు. సో ఆటో సెగ్మెంట్ ప్రాపర్ గా పైకి ర్యాలీ అవుతున్నప్పుడు సైలెంట్ గా కొద్దిగా వాళ్ళ ప్రాఫిట్ ని బుక్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఫిబ్రవరిలో వాళ్ళ యొక్క సెల్లింగ్ అనేది పీక్ లెవెల్ కి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ టెస్లా రిలేటెడ్ టెన్షన్స్ కొంత ఉండొచ్చు, కానీ మనకి ఈ ఫిబ్రవరి మంత్ యొక్క డేటా చూసినట్లయితే ఆటో సేల్స్ అంటే మనము ఆ కంపెనీ నుంచి డీలర్కి వచ్చిన డేటా కాదు మనం చూడాల్సింది, డీలర్ దగ్గర నుంచి రీటైలర్కి వెళ్తున్న డేటాని. మనకి కంపెనీస్ ఏం చేస్తున్నాయి, బలవంతంగా ఇన్వెంటరీని డీలర్కి అయితే సప్లై చేసి మేము బాగానే పర్ఫామ్ చేస్తున్నాము అని చెప్తున్నారు, కానీ డీలర్స్ ఏం చెప్తున్నారంటే మా సేల్స్ మాత్రం డ్రాప్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెలలో దాదాపుగా 7% డ్రాప్ అయిందని చెప్పారు. అదే విధంగా మన ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ చూసినట్లయితే ఈ ఒక్క నెలలోనే దాదాపుగా ఫిబ్రవరి మంత్ లోనే 7% ఓవరాల్ గా 7% డ్రాప్ అయింది సేల్స్. సో అదే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా అక్కడ మనకి దాదాపుగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిబ్రవరి అంటే 15వ తారీఖు తర్వాత నుంచి 3,279 కోట్ల రూపాయలు సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ చేసేశారు. దాదాపుగా మనకి దాని వల్లనే 8.6 ఆల్మోస్ట్ 9% అనుకోవచ్చు, 9% వరకు కూడా సెకండ్ హాఫ్ లో బిగ్ డిప్ అనేది మనకు కనిపించింది. దానికి ఒక 4 రీజన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఒకటి వాల్యుయేషన్స్. సో రీసెంట్ గా అదే టాటా మోటార్స్ చూసినట్లయితే 2020 దగ్గర నుంచి అంటే దాదాపు 100 రూపాయలు బిలో ఉండేటువంటి ఒక స్టాక్ 1000 రూపాయలు పైపెచ్చు వరకు కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బీటన్ అప్ అయిపోయింది, కిందకు కూడా వచ్చింది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది యాక్సెలరేట్ అయితే విపరీతంగా జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎక్స్టర్నల్ ట్రేడ్ ఇష్యూస్, దాంతో పాటుగా టారిఫ్ ఇష్యూస్, అండ్ దాంతో పాటుగా ప్రాఫిట్ బుకింగ్, ఈ 4 కూడా ఒకటేసారి ఆటో సెగ్మెంట్ మీద దాడి చేసినట్టుగా చేసి ఆటో స్టాక్స్ కొనొద్దా? ఆటో స్టాక్స్ మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వాళ్ళు అమ్మటం ఒకటే కాదు, వాళ్ళు అమ్మటంతో పాటుగా మనకి ఇక్కడ ఆటో రీటైల్ సేల్స్ డ్రాప్ మనం క్లియర్ గా చూడాలి. రీటైల్ సేల్స్ మనకి ఫిబ్రవరి మంత్ ఎవ్రీ మంత్ ఎండ్
మనకి కంపెనీ దగ్గర నుంచి వచ్చే నెంబర్స్ ఒక రకంగా ఉంటే మనకి డిస్ట్రిబ్యూటర్ అంటే డీలర్ దగ్గర నుంచి రీటైలర్ కి వెళ్ళే ఒక డేటా మాత్రం ఇంకొక రకంగా ఉంటుంది. కంపెనీలు డీలర్స్ దగ్గరికి బలవంతంగా ఇన్వెంటరీని అయితే పుష్ చేస్తున్నాయి, కానీ డీలర్స్ మాత్రం మార్కెట్ లోకి ప్రాపర్ గా పుష్ చేయలేకపోతున్నారు. దాదాపుగా 7% డ్రాప్ అనేది మనకి క్లియర్ గా ఆటో సెగ్మెంట్ లో కనపడుతుంది. అండ్ మనకి అటు 4-వీలర్ పర్టికులర్ గా ఇది పర్సనల్ వెహికల్స్ కన్సంప్షన్ అనేది విపరీతంగా డ్రాప్ అయిపోయింది. పర్సనల్ వెహికల్స్ అవ్వచ్చు అండ్ 2-వీలర్ సెగ్మెంట్ అవ్వచ్చు. 2-వీలర్ సెగ్మెంట్ లో దాదాపుగా 8% లో డ్రాప్ కనిపిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చరల్ రిలేటెడ్ కమర్షియల్ వెహికల్స్ ఈ వీటన్నిటిలో కూడా మనకి కన్సిక్యూటివ్ గా సేల్ డ్రాప్ అనేది కనిపించింది. సో మార్చ్ మంత్ లో మేబీ హోలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇయర్ ఎండ్ సేల్ లాగా ఏదైనా ఒకటి క్రియేట్ చేసి కొంతవరకు యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేస్తాము అనే ఒక పర్స్పెక్టివ్ డీలర్ దగ్గర నుంచి కనిపిస్తుంది. డీలర్ కూడా చాలా క్లియర్ గా చెప్పేది ఓ లోన్స్ డిస్ప్యూట్ అవ్వటం అంటే డిస్ట్రిబ్యూట్ అవ్వటంలో కొంత స్లో డౌన్ ఉండటము అండ్ అదేవిధంగా జనాల దగ్గర ప్రాపర్ గా డబ్బులు లేకపోవటము. అది కూడా అసలు ప్రాబ్లం ఎంత ఎక్కడ అంటే మనకి లో బడ్జెట్ వెహికల్స్ లో. సో అంటే మనకి ఎవరైతే రూరల్ ఎకానమీ అయి ఉండొచ్చు, లేకపోతే అర్బన్ ఎకానమీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్, సో బడ్జెట్ వెహికల్స్ లో ఎక్కువ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే రివైవల్స్ తీసుకుంటుందో ఆ రివైవల్స్ తోటి మరికొంత ఈ ఆటో కన్సంప్షన్ అనేది పర్టికులర్ గా స్మాల్ బడ్జెట్ కార్స్ లో కానీ 2-వీలర్ సెగ్మెంట్ లో కానీ గోయింగ్ ఫర్దర్ కొంత హోప్ ఏమైనా క్రియేట్ చేస్తుందని ఒక ఎస్టిమేషన్ అయితే ఉంది. సో దీంతో పాటుగా ఆటో సెగ్మెంట్ తో పాటుగా మనకి మరికొన్ని సెగ్మెంట్స్ లో కూడా కొంతవరకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో హెల్త్ కేర్ సెగ్మెంట్ లో కూడా దాదాపుగా 2,999 కోట్ల వరకు కూడా మనకి సెల్లింగ్ కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం టారిఫ్. మన ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ సెగ్మెంట్ ఎక్కువ కూడా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. అది కూడా యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కువగా ఫార్మా హెల్త్ కేర్ కంటే కూడా ఫార్మా ఫార్మా అని చెప్పొచ్చు. ఫార్మాలో ఎక్కువగా ఆఫ్ కోర్స్ హెల్త్ కేర్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అని వచ్చింది బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ర్యాలీ ఇన్ ద హెల్త్ కేర్ సెగ్మెంట్. అండ్ దాంతో పాటుగా ఫార్మా సెగ్మెంట్ లో టారిఫ్ టెన్షన్స్ అనేవి ఇంప్లిమెంట్ అవ్వడం తోటి మనకి విపరీతమైన సెల్లింగ్ వచ్చింది. దాంతో పాటు FMCG సెగ్మెంట్ డిమాండ్ తగ్గింది, అంటే బయింగ్ ఎక్కువగా చేయలేకపోతున్నారు అనే ఒక టెన్షన్ వల్ల డిమాండ్ తగ్గడంతో FMCG సెగ్మెంట్ లో కూడా 2,596 కోట్లు ఫిబ్రవరి నెలలో సెల్లింగ్ అనేది వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో మాత్రం కొద్దిగా స్లో డౌన్ చేశారు సెల్లింగ్ ని. మనకి జనవరి నెలలో విపరీతమైన సెల్లింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో చేసిన తర్వాత RBI ఇంటర్ఫియర్ అయి లిక్విడిటీని పెంచే విధంగా కొన్ని మెజర్స్ తీసుకోవడం, అదే విధంగా మనకి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రివిజన్స్ రావడం తోటి సెల్లింగ్ అనేది స్లో డౌన్ అనేది మనకి ఫైనాన్షియల్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. గోయింగ్ ఫర్దర్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ కూడా మనకి పాజిటివ్ గా అవ్వచ్చు. టెలికామ్ సెగ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ గెయినర్ మనకి పర్టికులర్ గా. ఆఫ్ కోర్స్ మనకి చార్ట్స్ లో కనిపించకపోవచ్చు, కానీ టెలికామ్ సెగ్మెంట్ లో దాదాపుగా 5,661 కోట్లు ఇన్ఫ్లో కనిపించింది. మేబీ దానికి గల ప్రధాన కారణం మనకి ప్రీవియస్ గా జరిగిన ఒక బల్క్ డీల్ భారతీ దాని వల్ల సెగ్మెంట్స్ అంటే ఏమున్నాయి రెండే కదా చెప్పాలంటే అది కానీ వోడాఫోన్ అంతే. అది కూడా బ్లాక్ డీల్ వల్ల మాత్రమే జరుగుతోంది. కానీ మనకి ఇక్కడ ఆర్గానిక్ గా కనిపిస్తున్న ఇన్ఫ్లో మాత్రం సైలెంట్ గా ఐటీలో జరుగుతోంది. కొన్ని కన్సంప్షన్ డ్యూరబుల్స్ లో మాత్రం సైలెంట్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ పడిపోయింది కదా బాగా. ఐటీ స్టాక్స్ అని ఇప్పుడు ఇన్ఫోసిస్, TCS చాలా డిస్కౌంట్ లో దొరుకుతున్నాయి. అందుకే వాళ్ళు సైలెంట్ గా ఇన్ఫ్లోస్ అనేది స్టార్ట్ చేశారు. ప్రీవియస్ గా లేవు మనకు వాటిల్లో ఇన్ఫ్లోస్. బట్ ఫిబ్రవరిలో ఎప్పుడైతే మనకు ఐటీ సెగ్మెంట్ అనేది టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళ కిందకి రావడం మొదలు పెట్టిందో కిందకు వచ్చే కొద్దీ FIS దాంట్లో దాదాపుగా 1,362 కోట్లు ఇన్ఫ్లోస్ ఐటీలోకి తీసుకున్నారు. నెట్ బయర్స్ గా ఉన్నారు ఐటీ సెగ్మెంట్ లో. సో వాళ్ళు సైలెంట్ బయింగ్ మన డొమెస్టిక్ డిఐఎస్ ప్లస్ రిటైల్ ఐటీ నుంచి నో, ఇక్కడ కేవలం మన FII డేటా మాత్రం క్లియర్ గా చెప్తున్నాం. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ బయింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు పాయింట్ NSDL డేటా ప్రకారం. అదే కానీ పడిందంటే ఐటీ స్టాక్స్ పడ్డాయి అంటే ఎవరో ఒకరు సెల్ చేసి ఉండాలి కదా డెఫినెట్ గా. సో బేసిక్ గా ఎవరైతే ఈ ఫాలో పానిక్ అవుతూ ఉంటారో డెఫినెట్ గా వాళ్ళకి సప్లై ఇచ్చేదంతా కూడా రీటైలర్సే. ఆ సప్లై దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉంటారో వాళ్ళు బుక్ చేస్తూ ఉండొచ్చు. అదే విధంగా ఐటీ సెగ్మెంట్ మన టారిఫ్ ఇష్యూస్ వల్ల కిందకు వస్తున్నప్పుడు సో ఈ పాయింట్ నేను ఎప్పుడూ మాట్లాడేది, పెద్ద ప్లేయర్ ఎంటర్ అవ్వాలి అని అంటే వాళ్ళకి సప్లై కావాలి, అంటే వాళ్ళకి కావాల్సినంత స్టాక్స్ అవైలబిలిటీ ఉండాలి. సహజంగా మనకి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ రాగానే అటు ఫార్మాసిటికల్ గానీ ఐటీలో గానీ సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుందనే రీటైల్ సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉందన్న నమ్మకంతో లాస్ట్ మంత్ లో మనకి FIS కిందకు వచ్చే కొద్ది స్లోగా సైలెంట్ గా అక్యుములేట్ చేయడం మొదలు పెడుతున్నారు. వాళ్ళు విపరీతమైన ప్రెషర్ పెట్టి దాని పైకి వెళ్లేలాగా చేయట్లేదు. లోవర్ సైడ్ వచ్చే కొద్ది కొంచెంగా సప్లై అంటే సప్లై దొరికే కొద్ది వాళ్ళు బయింగ్ చేయడం మొదలు పెట్టారు. అదే విధంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ హవెవర్ సమ్మర్ వచ్చింది అంటే డెఫినెట్ గా ఏసీ రిలేటెడ్ గానీ కూలర్ రిలేటెడ్ రిఫ్రిజిరేటర్స్ గానీ కొన్ని డ్యూరబుల్స్ ఐటమ్స్ లో కూడా కొంతవరకు ప్రెషర్ అనేది క్రియేట్ స్టాక్స్ కూడా పెరుగుతాయి కదా
కొంతవరకు ఎందుకంటే అది కూడా ఎఫ్ఎంసీజీ కిందకి వస్తాయి. సో వీటిల్లో కూడా కొంత బయింగ్ అనేది అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ కన్సంప్షన్ అవ్వచ్చు అండ్ ఫైనాన్షియల్స్ లో రెడ్యూస్ అవుతున్న సెల్లింగ్ అవ్వచ్చు, ఐటీ ఎఫ్ఎంసీజీ బాగా లాస్ లో ఉంది కదా ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఇప్పుడైతే. ఎస్, దానికి డిమాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. సో మనకి పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ రిలేటెడ్ మనకి ప్రాపర్ గా గైడెన్స్ అనేది మార్చ్ తర్వాత గైడెన్స్ పెంచుతారని ఒక యాంటిసిపేషన్ ఉంది. సో దాని గురించి మనకి రిజల్ట్స్ అయితే వీక్ గానే వస్తాయి, ఎఫ్ఎంసీజీ ఎక్స్పెక్టెడ్ వీక్ గానే ఉంటాయి. సో దానికి గల కారణం మొన్నటి వరకు వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. సో డెఫినెట్ గా వీకెండ్ నెంబర్స్ వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైతే తక్కువ ప్రైస్, ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల తక్కువ ప్రైస్ కి రా మెటీరియల్ వస్తుందో వీళ్ళకి ఈ నెంబర్స్ ఇంపాక్ట్ చూపించడానికి జూన్ వరకు టైం పడుతుంది. సో అందుకే మనం జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే రికవరీ రావడానికి. జూన్ ముందు పెరగవా ఎఫ్ఎంసీజీ సెక్టర్? సో గైడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు రాబోయే దాంట్లో కనుక గైడెన్స్ పాజిటివ్ గా ఇచ్చారు అని అంటే ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అనేది ముందుగానే రికవర్ అవ్వచ్చు, నెంబర్స్ కోసం కూడా వెయిట్ చేయదు. సో గైడెన్స్ పరంగా మాత్రం కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. బ్రాడర్ మార్కెట్ ర్యాలీ రాకపోవచ్చు, సెగ్మెంట్ వైజ్ గా స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఇస్ నాట్ బ్యాడ్, కేవలం మనకి డిమాండ్ తగ్గింది. ఆల్రెడీ మనకి 1,90,000 కోట్లు ఆర్బీఐ సైడ్ నుంచి లిక్విడిటీ పెంచుతున్నారు. దాదాపుగా 1,00,000 కోట్లు కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ద్వారా లిక్విడిటీ పెంచుతున్నారు. ఇట్లా రకరకాల మెజర్స్ ద్వారా దాదాపుగా 3,00,000 కోట్లు ప్రజల దగ్గరికి డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బుల్ని వాళ్ళు డెఫినెట్ గా కన్సంప్షన్ వైపుగానే మారుస్తారు. సో నిన్న మనకి ఆర్బీఐ రిలేటెడ్ ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ అయింది, వాళ్ళ మంత్లీ బులెటిన్ అని చెప్పొచ్చు. సో ఆ మంత్లీ బులెటిన్ ప్రకారం కూడా ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చినటువంటి బడ్జెట్ అనేది ప్రాపర్ గా గ్రోత్ అండ్ ఫిజికల్ కన్సాలిడేషన్ ఈ రెండింటిని కూడా ప్రాపర్ గా మేనేజ్ చేస్తుంది. మనకు అప్పులు పెంచకుండా గ్రోత్ ని కాంప్రమైజ్ కాకుండా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో 4 పిల్లర్స్ గా పర్టికులర్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా అంటే నెక్స్ట్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఒకటి అగ్రికల్చర్, స్మాల్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఈ బూస్ట్ అవుతాయి. సో మేము ప్రజల వద్దలకే డబ్బులు పంపిస్తున్నాం. ఈ 4 సెగ్మెంట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతాయి. ఇదంతా కూడా కన్జంప్షన్ ని బూస్ట్ చేస్తూ మన జీడిపిని బూస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మన ఈ ప్రభుత్వాన్ని గమనించినట్లయితే గత 2 టర్మ్స్ అంతా కూడా డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మనకి జనాల దగ్గర డబ్బులు కొంత వీకెన్ అవ్వడంతో రూరల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ ఈ 2 స్లో అవడంతో ప్రజల దగ్గర నుంచి డబ్బులు పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో రూరల్ ఎకానమీ మొదటగా రివైవ్ అవుతుంది. దాంతో పాటుగా స్లోగా అర్బన్ ఎకానమీలో కూడా లిక్విడిటీ పెరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి డబ్బు ఖర్చు అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కదా. ఎస్, సో ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అన్నది జనరల్ గా ఇప్పుడు 12 లక్షలు దీనికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు రూరల్ ఏరియాస్ కంటే అర్బన్ ఏరియాస్ లో ఉంటారు కదా. సో అప్పుడు అర్బన్ ఎకానమీ వాళ్ళు కొనడం స్టార్ట్ చేసేది కొంచెం ప్రీమియం ప్రొడక్ట్సే కదా. కార్ మీరు అన్నట్టు మరి ఆటోమొబైల్ లో సెల్లింగ్ ఉంది, కానీ డబ్బులు చేతిలోకి వస్తే 2 వీలర్ కార్స్ ఎక్కువ కొంటారు కదా, 12 lakhs ప్లస్ వాళ్ళు. ఒకటి, రెండోది ఏసీలు ఇవన్నీ కొంటారు కదా. సో ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఈ ఆటో కానీ ఇవి పెరగాలి. మరి ఆటోలో ఎందుకు సెల్లింగ్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఈ ఏదైతే ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అనేది ఒక మనిషికి మొదలు పెట్టిన తర్వాత అది రివైవ్ అవడానికి కొంత టైం పడుతుంది. వీళ్ళు బడ్జెట్ ప్రకారం ఈ డబ్బులు ఇట్లా ఇన్ఫ్యూజ్ చేస్తున్నామని చెప్పారు. అది యాక్షన్ లోకి వచ్చి అది కూడా వాళ్ళ గైడెన్స్ లో ఆ కంపెనీస్ చెప్పడానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్బీఐ కూడా మేము బాండ్స్ కొని లిక్విడిటీని పెంచుతున్నాము అని చెప్తున్నారు. సో ఆ బయింగ్ జరిగి ఆ డబ్బులు మార్కెట్ లో సర్క్యులేషన్ లోకి రావడానికి మరి కొంత సమయం పడుతుంది. సో ఎప్పుడైనా మార్కెట్ లో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి, ఏదైతే ఫస్ట్ పెరగడానికి ప్రయత్నం చేస్తుందో ముందు దాంట్లో ప్రెషర్ క్రియేట్ చేసి పానిక్ ని క్రియేట్ చేసి సెల్లింగ్ వచ్చేలాగా చేస్తారు. సో ఇందాక మనం చూసినట్లయితే ఐటీలో ఎలా అయితే సైలెంట్ బయింగ్ జరిగిందో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ ఆటో సెగ్మెంట్ లో కూడా పర్టిక్యులర్ గా బడ్జెట్ వెహికల్ సెగ్మెంట్ లో కొంత బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 2 వీలర్స్ ఇవన్నీ కూడా పికప్ అవ్వవు కదా, వాళ్ళు కార్లు కొంటారు కదా అనేది. సో 2 వీలర్ కానీ బడ్జెట్ వెహికల్స్ కానీ లోవర్ ఇన్కమ్ వాళ్ళు కానీ లేదా రూరల్ ఎకానమీ వాళ్ళు ఎక్కువగా కొంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ లిక్విడిటీని పెంచడంతో పాటుగా లోన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటుగా అండ్ ఈవెన్ రూరల్ ఎకానమీని బూస్ట్ చేసే విధంగా అది ఇప్పుడు బడ్జెట్ లో కాదు, వాళ్ళు ఫస్ట్ మనం మొన్న గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అక్టోబర్ నవంబర్ లో వచ్చినటువంటి ఒక బడ్జెట్ లో కూడా రూరల్ ఎకానమీని బూస్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారు. అండ్ దాంతో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది కాబట్టి రకరకాల పాలసీస్ తోటి ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటున్నాం, స్టైపండ్స్ ఇచ్చుకుంటున్నాం, మేము ఎంప్లాయ్మెంట్ ని కూడా పెంచే ప్రయత్నం చేస్తాము అని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే ప్రక్రియ మొదలైందో అది ఇంప్లిమెంటేషన్ లోకి రావడానికి సహజంగా కొంత సమయం పడుతుంది. సో ఈ డబ్బులన్నీ కూడా జనాల దగ్గరకు వస్తున్నాయన్న హోప్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు కంపెనీస్ వాళ్ళ యొక్క గైడెన్స్ ని రివైజ్ చేస్తూ వాళ్ళ ఫోర్కాస్ట్ ని కూడా పెంచే ప్రయత్నం చేస్తారు. ఈ ఫోర్కాస్ట్ రివిజన్ ఎప్పుడైతే, అందుకే చెప్తున్నాం నెంబర్స్ తో మనకి ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు కేవలం వాళ్ళ యొక్క గైడెన్స్ ని అబ్జర్వ్ చేయాలి.
నెంబర్స్ కొంచెం వీక్ గానే ఉంటాయి, అది మనం యాంటిసిపేట్ చేయాలి. గైడెన్స్ కొంచెం రివైవల్ అయినా కానీ డెఫినెట్ గా గోయింగ్ ఫర్దర్ మన మార్కెట్స్ లో మంచి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. దీనికి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే యుఎస్ మార్కెట్ లో ప్రెషర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యుఎస్ మార్కెట్స్ మనం కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్ ఈ వారం అంతటా ఇండియన్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటే యుఎస్ మార్కెట్స్ మాత్రం విపరీతమైన ప్రెషర్ లోకి వెళ్లి డౌన్ సైడ్ కి పుష్ అవుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన యుఎస్ మార్కెట్స్ ఇంకా డిప్ అయ్యే ఉన్నాయి. సో దాదాపుగా S&P 500 కూడా మనకి దాదాపుగా 4-5%, 6% వరకు డిప్ అయింది. నాస్డాక్ ఆల్మోస్ట్ మనకి నియర్ టు 10% వరకు డిప్ అయింది. అండ్ డౌ జోన్స్ కూడా దాదాపుగా మనకి 5-6% వరకు కూడా డిప్ అవడం చెప్పేది ఈ వారంలో ఈ పీక్ నుంచి దాదాపుగా మనకు లాస్ట్ ఒక 10 days నుంచి జరుగుతున్నటువంటి ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇన్ఫాక్ట్ టారిఫ్స్ వేయటం వల్ల అంటే అదర్ ఎకానమీస్ తో కంపేర్ చేస్తే యుఎస్ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ నాస్డాక్ లో సెల్లింగ్ యాక్సలరేట్ కావడానికి మరొక క్వశ్చన్ కూడా ఉంది, అంటే బేసిక్ మరొక ఆస్పెక్ట్ కూడా ఉంది. సో డీప్ సీక్ తర్వాత ఆలీబాబా కూడా మరొక న్యూస్ తోటి వచ్చింది, మేము కూడా ఒక ఏ తోటి వస్తున్నాం. వెన్ కంపేర్ టు డీప్ సీక్ మేము మరింక తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసి ఏఐని డెవలప్ చేస్తున్నాము అని. సో ఇంతకు ముందు కంప్లీట్ గా యుఎస్ మీద డిపెండ్ అయినటువంటి ఏఐ ఇప్పుడు అదర్ కంట్రీస్ లో కూడా వెళ్తూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ జరగడం తోటి అండ్ మరికొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోవర్ చేసే విధంగా అంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాస్డాక్ ఆల్మోస్ట్ 10% పడింది హై నుంచి. yes that was సో ఇంకా ప్రెషర్ చాలా తక్కువ రోజుల్లోనే అంటే yes ఫిబ్రవరి 18-20 నుంచి పీక్ నుంచి దాదాపు ఒక 7-8 ట్రేడింగ్ సెషన్ లోనే 10% పడ్డది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఫాలే అది చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. ఎవ్రీడే 2%, 2.5% ఆ స్పీడ్ తోటి కిందకి రావటం. సో యుఎస్ మార్కెట్ పడుతుంది కానీ ఇండియన్ మార్కెట్ మాత్రం చాలా స్టేబుల్ గా మూవ్ అవుతుంది. యుఎస్ మీరు చెప్పదలుచుకుంది యుఎస్ మార్కెట్ పడితే ఎఫ్ఐఐస్ అక్కడ నుంచి ఇక్కడికి వస్తారని, అటువంటి స్కోప్ అని కాదు, అక్కడి నుంచి వస్తారు అనేది పాయింట్ కాదు. సో బేసిక్ గా మన ఇండియన్ మార్కెట్ ముందుగానే కరెక్ట్ అయిపోయింది. సో ఇండియన్ మార్కెట్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అంతా కూడా ఆల్రెడీ ఫెయిర్ వాల్యుయేషన్ జోన్ లోకి వచ్చింది. సో దేర్ ఈస్ ఎ స్కోప్ స్లోగా మేబీ కొంతవరకు ఐపీఓస్ లో పెట్టిన డబ్బుల్ని విత్డ్రా చేస్తుండొచ్చు, లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నుంచి కొంత డబ్బులు విత్డ్రా చేస్తుండొచ్చు. కానీ ఆల్రెడీ ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వచ్చిన వాటిని వాళ్ళు ఇగ్నోర్ చేయరు. ఇండియా ఇప్పుడు కంప్లీట్ గా డొమెస్టిక్ కన్సంప్షన్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఈ డొమెస్టిక్ కన్సంప్షన్ సైడ్ అంటే ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్ అవ్వచ్చు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కొంతవరకు అందులో హెల్త్ కేర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మేబీ నాట్ ఫార్మాసిటికల్ బట్ హెల్త్ కేర్ సెగ్మెంట్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, వీటి మీద కొంతవరకు ఫోకస్ ని పెంచుతూ సెక్టార్ రొటేషన్ లో మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. మనం ఎంతసేపటికి నెట్ నెగిటివ్ అమ్మారని చూస్తున్నాం. సో ఓవరాల్ డేటా చూస్తే కొంత బయ్యింగ్ ఉంటుంది, కొంత సెల్లింగ్ ఉంటుంది. సో ఎక్కడ బయ్యింగ్ చేయబోతున్నారు అనే దాని మీద మనం ఫోకస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా వాటిలో మనం రిజల్ట్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. సెల్లింగ్ ఒకటే చూస్తే అమ్ముకుంటూ పోతున్నట్టు కనిపిస్తుంది, బట్ బయ్యింగ్ కూడా ప్యారల్ గా జరుగుతుంది. అండ్ ఈ రోజు సర్ప్రైజింగ్లీ చాలా రోజుల తర్వాత ఈవెన్ సెబీ చైర్పర్సన్ గారు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలే, ఎఫ్ఐఎస్ బయటకు వెళ్తున్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పండి అని. బట్ సెబీ చైర్పర్సన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ చేయని పని చేశారు. సో అది డెఫినెట్ గా మాకు కన్సర్నే, మాకు ఎఫ్ఐఎస్ కావాలి, ఎఫ్ఐఎస్ ఉంటేనే కంట్రీ అనేది గ్రో అవుతుంది, వాళ్ళ కన్సర్న్స్ ఏంటో ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు అని ఒక పాజిటివ్ టోన్ తోటి రావటం. గోయింగ్ ఫర్దర్ ఇది కొంతవరకు స్లో డౌన్ అవ్వచ్చు అని కూడా కనిపిస్తుంది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు వైజాగ్ లో జరిగిన ఒక మీటింగ్ లో కూడా క్లియర్ గా చెప్పారు, టారిఫ్ రిలేటెడ్ మా ఒక మనిషి అంటే మన సైడ్ నుంచి ఒక మినిస్టర్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు, దీన్ని మేము డెఫినెట్ గా కొంత కూల్ డౌన్ చేసే ప్రయత్నమే చేస్తాము, మేము అగ్రెసివ్ గా వెళ్ళము అని ఒక పాజిటివ్ నోట్ తోటి వీళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ యుఎస్ కూడా అదే యాంటిసిపేట్ చేస్తుంది, వీ నీడ్ గుడ్ బార్గెన్స్ అని. వాళ్ళు ప్రతిరోజు ఒక మాట చెప్తున్నారు, ఈ రోజు మేము టారిఫ్ వేస్తామని చెప్తారు, కొన్ని కంపెనీలు వచ్చి మాతో డిస్కస్ చేశాయి కాబట్టి ఒక 1 month పాటు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఎవిడెంట్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ట్రేడ్ వార్ అనేది ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ అవ్వదు, మరి కొన్ని రోజులు డెఫినెట్ గా సబ్సైడ్ అవుతుంది. గోయింగ్ ఫర్దర్ కేవలం ఎకానమీ మాత్రమే కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెన్ కంపేర్ టు ఇండియన్ ఎకానమీ, యుఎస్ ఎకానమీలో యాక్చువల్ గా ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. వాళ్ళు సాధ్యమైన టారిఫ్లు రివర్స్ వాళ్ళకే దెబ్బ, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఒకళ్ళు ఎవరు సైలెంట్ గా ఉండట్లేదు. ఇప్పుడు కెనడా తీసుకున్నా, మెక్సికో తీసుకున్నా, చైనా తీసుకున్నా వెంటనే వాళ్ళు కూడా మేము కూడా తిరిగి మీ మీద టారిఫ్స్ వేస్తాం అనే పద్ధతిలోనే అంటే రిటాలియేట్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో రిటాలియేట్ అయితే డెఫినెట్ గా వాళ్ళకు కూడా కొంత సమస్య ఉంటుంది. సో బేసిక్ ఇప్పుడు వాళ్ళు టారిఫ్ పెంచితే వీళ్ళ కొంత భారం పెరగచ్చేమో గాక, కొంతవరకు వాళ్ళ ఆ కంట్రీకి చేసే ఎక్స్పోర్ట్స్ కొంత ఎఫెక్ట్ అవ్వచ్చేమో గాక, కానీ ఎప్పుడు కూడా ఏ కంపెనీ ఆ భారాన్ని వాళ్ళు మోయరు.
డెఫినెట్ గా అది ఎంఆర్పీలో రివిజన్ చేసి ప్రజల మీద మోపే ప్రయత్నమే చేస్తారు. అటువంటి ప్రెషర్ కనుక యుఎస్ ప్రభుత్వం ఆ ప్రజల మీద పడితే ఇన్ఫ్లేషన్ మరింత షూట్అవుట్ అవుతుంది. ఈవెన్ ఫెడ్ చైర్మన్ గానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు భయపడుతుంది దీని గురించే. ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పారు, ఈ టారిఫ్ రిలేటెడ్ వార్ అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఎండింగ్ లానే ఉంటుంది కానీ ఎటువంటి అడ్వాంటేజ్ అయితే క్రియేట్ చేయదు. ఇది పోన్ పెయిన్ఫుల్ అవ్వచ్చు టారిఫ్ రిలేటెడ్ వార్ అని క్లియర్ గా చెప్తున్నారు ఆయన కూడా. ఓకే, ఇప్పుడు సార్ ఒకటి మీరు మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే చాలా రోజుల తర్వాత వీక్లీ కొంచెం పెరగడం, ప్రతి వీక్ డౌన్ అవుతూనే వస్తుంది లాస్ట్ 1 month. ఈసారి కొంచెం ఒక పెరిగింది. సో ఇది సస్టైన్ అవుతుందా? నిఫ్టీ బాటమ్ అవుటా? మీరు లాస్ట్ టైం చెప్పారు 22,000కు మించి పెద్దగా పడకపోవచ్చు, 21,500 వస్తే మాక్సిమం, అంతేనా? 21,500 మించి పడ్డానికి 100% ఛాన్స్ లేదు. నేను అడిగా 90% అంటే కాదు, 100% ఛాన్స్ లేదన్నారు. సో అదే నేనైతే మీరు అప్పుడు చెప్పినప్పుడు నమ్మలేదు. ఓకే, అంటే ప్రతి వారం పడుతుంది చూస్తుంటే, బట్ ఈ వీక్ అయితే కొంచెం పాజిటివ్, 200-300 పాయింట్స్ పాజిటివ్ గానే ఎండ్ అయినట్టుంది. సో ఈ రోజు మన మార్కెట్ ని గమనించిన యాక్చువల్ గా మనందరి కంటికి మార్కెట్ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయినట్టుగా కనిపించవచ్చు కానీ ప్రాక్టికల్లీ మార్కెట్ నెగటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు కేవలం మార్కెట్ నేను వీక్లీ ప్రకారం గత వారంతో పోలిస్తే పాజిటివ్ గానే ఉంది. ఎగ్జాక్ట్లీ ఎనీ సెగ్మెంట్ 50 అనుకోండి, నెక్స్ట్ 50 అనుకోండి, తర్వాత మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్ అండ్ లాస్ట్ శుక్రవారంతో పోలిస్తే ఈ శుక్రవారం అన్ని పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు అయితే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసింది అయితే రిలయన్స్. సో ఈ రోజు రిలయన్స్ దాదాపుగా నిఫ్టీకి 60 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఒక రకంగా 61 పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు నిఫ్టీ మనకి కేవలం 7 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ రిలయన్స్ మాత్రం బాటమ్ నుంచి రికవర్ అవడం, ఒక రకంగా చెప్పాలంటే రిలయన్స్ అనేది బాటమ్ అవుట్ అయిపోయిందనే చెప్పాలి. సో దానికి గల కారణం రిలయన్స్ కి బ్రోకరేజ్ ఫర్మ్స్ అనేవి పాజిటివ్ అవుట్పుట్ ఇవ్వడం, అంటే ఓవర్ వెయిట్ చేయడం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద దాదాపుగా మనకి మ్యాక్యువేర్ గానీ లేదా ఎంకే అప్గ్రేడ్, ఈ ఎంకే గానీ ఈ రెండు కూడా దాదాపుగా దాని యొక్క టార్గెట్ ప్రైస్ ని 1,500 నుంచి 1,600 రూపాయల వరకు కూడా అప్గ్రేడ్ చేశారు. సో రిలయన్స్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జైంట్ కంపెనీ. ఇటువంటి ఒక కంపెనీ చాలా లోవర్ ప్రైస్ లో ట్రేడ్ అవుతోంది. దీనికి డెఫినెట్ గా మంచి పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ దానికి జియో రిలేటెడ్ కొన్ని టెన్షన్. 52 వీక్ లో టచ్ అయింది 1156 కు. సో ఈ బ్రోకరేజెస్ తో మాట్లాడి రిలయన్స్ ఇప్పించింది అంటారా? మనం ఆ మాట చెప్పకూడదు. సో రిలయన్స్ అనేది డెఫినెట్ గా ఒక జైంట్ కంపెనీ. అటువంటి ఒక జైంట్ కంపెనీ ఆ ప్రైసింగ్ లోకి రావటం ఒక మంచి బల్క్ బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో రిలయన్స్ ని అందరూ ఇగ్నోర్ చేశారు, బట్ రిలయన్స్ ఇన్ఫాక్ట్ నిఫ్టీ 50 కూడా డౌన్ కి డ్రాగ్ చేసిందని అంటే 52 వీక్ లో రిలయన్స్ 52 వీక్ లో ఫ్రైడేకి వచ్చేసరికి దాదాపు ఒక 8-9% రికవర్ అయింది. లాస్ట్ 2 days లోనే దాదాపుగా నిఫ్టీకి టోటల్ నిఫ్టీ నిన్న ఇవాళ కలిపి 264 పాయింట్లు పాజిటివ్ లో ఉంటే 50% కాంట్రిబ్యూషన్, అంటే దాదాపుగా నియర్ టు 50% కాంట్రిబ్యూషన్ రిలయన్స్ ఇచ్చింది. రిలయన్స్ దాదాపుగా 112 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసి మనకి అప్సైడ్ క్లోజ్ చేయడానికి. సో గత వారం మొత్తంలో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఉన్నారంటే అది డెఫినెట్ గా నిఫ్టీ రిలయన్సే. సో రిలయన్స్ కంచి స్టెబిలైజ్ కొంచెమైనా, దాంతో పాటుగా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ కొంచెం సపోర్ట్ చేసిన మనకి నిఫ్టీ డౌన్ సైడ్ డ్రాగ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో ఆ యొక్క యాంటిసిపేషన్ తోటే మనం చాలా క్లియర్ గా గోయింగ్ ఫర్ ద 22,000 బ్రేక్ అవడం కష్టం, మేబీ 21,500 బ్రేక్ అసలు అవ్వకపోవచ్చు అని యాంటిసిపేషన్ చెప్పాం. అండ్ గుడ్ థింగ్ ఈస్ మనం ఇయర్ ఎండింగ్ రిలయన్స్ కొనొచ్చా ఇక్కడ? ఆ మాట నేను చెప్పకూడదు, బట్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాత్రం దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే నేను అనేది ఇప్పుడు పెరగడం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక జైంట్ కంపెనీ అంత ఫాల్ అయింది అని అంటే డెఫినెట్ గా ఒక మంచి ఆపర్చునిటీ. టెక్నికల్ గా చూసినా కానీ రిలయన్స్ అనేది ఒక మంచి బాటమ్ ని ఫామ్ చేసేసింది. సో బేసిక్ గా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా కానీ మనకి గ్రోయింగ్ ఫర్దర్, అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళు రీటైల్ సెగ్మెంట్ లో బాగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దే కెన్ ఎక్వైర్ ఎనీథింగ్. సో ఇప్పుడు వచ్చిన ఒక టెంపరీ ఇష్యూస్ మాత్రమే. వాళ్ళు టారిఫ్స్ జియో మీద పెంచడంతో కొంతవరకు సబ్స్క్రైబర్స్ అవుట్ఫ్లో జరిగింది. గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా జియో కూడా ప్రాఫిటబుల్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన తర్వాత, అండ్ దాంతో పాటు ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా కొంతవరకు మార్జిన్ ఇష్యూస్ వచ్చాయి. గోయింగ్ ఫర్దర్ అది కూడా కొంత రివైవల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఇటువంటి కంపెనీలకి ఇటువంటి టెంపరీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. టెంపరీ ప్రాబ్లమ్స్ ని మనం పర్మనెంట్ ప్రాబ్లమ్స్ గా ట్రీట్ చేస్తే మనమే ఒక మంచి కంపెనీలో ఎంట్రీని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వస్తాయో డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీ తీసుకునే అవకాశాలు అయితే ఇందులో దొరుకుతుంటాయి. ఓకే. సో ఒకటి ఇప్పుడు నాకు 3 సెగ్మెంట్స్ వారిగా చెప్పండి.
Yes. నిఫ్టీ 50 ఫ్యూచర్ ఎటు 22,500 నెక్స్ట్ వారం కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఒక 1 మంత్ కానీ యా బాటమ్ అవుట్ 22,000 కిందకైతే రాదా? కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువగా లేవండి. కాకపోతే ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చేమో. బట్ హైయర్ సైడ్ మాత్రం 22,800 బ్రేక్ అవ్వకుండా మనం షార్ట్ టర్మ్ లో నిఫ్టీ బులిష్ గా ఉందని చెప్పడానికి అయితే లేదు. బట్ 22,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సో కొంత హోప్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ 22,800 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దానిపైన బ్రేక్ చేసి క్లోజ్ అయ్యి మీరు గతంలో చెప్పిన 21,500 వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ చాలా తక్కువ అవకాశాలండి. అవకాశాలు తగ్గిపోతున్నాయి పోను. సో గోయింగ్ ఫర్దర్ మనకి మార్చ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మార్చ్ కుడ్ బి ఏ గ్రీన్ క్యాండిల్. అది ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మార్చ్ కు గ్రీన్ క్యాండిల్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఆ గ్రీన్ క్యాండిల్ గనక 22,800 అబోవ్ గనక క్లోజింగ్ వచ్చినట్లయితే 22,000 బ్రేక్ అవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా అది డెఫినెట్ గా మనకు ఒక డబుల్ బాటమ్ అంటే టెక్నికల్ గా అక్కడికి వచ్చి మళ్ళీ బయర్స్ ని యాక్టివేట్ చేసి పైకి వెళ్ళే ప్రయత్నం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ మంత్ క్యాండిల్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన వెంటనే మనకి ఇయర్లీ రిజల్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ లో కొంతవరకు ఈ ఎఫ్ఎంసీజీ బ్యాంక్స్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా కొంతవరకు గైడెన్స్ బాగా ఇవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రిజల్ట్స్ బాగా ఏమి ఉండవు కదా, కానీ కంపేర్ చేస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే రిజల్ట్స్ డెఫినెట్ గా కొంత డిప్ అవుతాయండి. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంతవరకు డిప్ ఉండే అవకాశాలు ఉంటాయి. మేబీ ఎస్టిమేట్స్ తోటి మీట్ అవ్వచ్చేమో. సో ఈసారి ఎస్టిమేట్స్ అంటే రిజల్ట్స్ కంటే గైడ్ లైన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది మార్కెట్ అంతా. సో గైడెన్స్ మీద ఎలా ఉండబోతున్నారు? సో పెద్ద పెద్ద కంపెనీలు సహజంగా ఒక 10% గైడెన్స్ పెంచినా గానీ సో అట్లీస్ట్ వాళ్ళు ఒక 8-7% వరకు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాయి. సో గోయింగ్ ఫర్దర్ ఆ ఎస్టిమేట్స్ అనేవి కొంతవరకు ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ హౌవర్ సమ్మర్ వచ్చింది. ఒక రకంగా సమ్మర్ అనేది ఒక మంచి బూస్ట్ ఈ సెగ్మెంట్ మొత్తానికి కూడా. సో ఈ సమ్మర్ రిలేటెడ్ కూడా కొంతవరకు యాంటిసిపేషన్ బాగుండొచ్చు, జనాలు ఖర్చు పెట్టొచ్చు అనే ఒక ఆస్పెక్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ పర్టికులర్ గా మైక్రో ఫైనాన్స్ మీద ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. సో బ్యాంక్స్ ఏమో ఎన్బిఎఫ్సీలకు ఇస్తాయి, ఎన్బిఎఫ్సీలో మైక్రో ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాయి. ఈ మైక్రో ఫైనాన్స్ అన్ని మార్కెట్ లో లిక్విడిటీని పెంచి కన్సంప్షన్ పెంచే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈవెన్ రిజర్వ్స్ కూడా 125% నుంచి 100% కి తీసుకొచ్చినా చాలు అని చెప్పి ఆర్బీఐ కూడా చెప్పింది. సో కొంతవరకు అది పాజిటివ్ న్యూస్ అంటే లిక్విడిటీని పెంచుతుంది. సో ఓవరాల్ గా వచ్చే వారానికి నిఫ్టీ విషయంలో అయితే పాజిటివ్ ఉండకపోవచ్చు నెక్స్ట్ వాక్ లో. బట్ మంత్లీ పరంగా మాత్రం గ్రీన్ క్యాండిల్ ఉండడానికి అవకాశం కనపడుతుంది. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అస్సలు కొనొద్దు అని చాలా మంది చెప్పారు. చూస్తే స్మాల్ క్యాప్ 6% పెరిగింది లో నుంచి. సో దీన్నే మనం ఒక ట్రాప్ లాగా పరిగణించవచ్చు. సో సహజంగా ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ ట్రాప్ ఒక రకంగా చెప్పండి హెచ్ఎన్ఎస్ ట్రాప్ అయి ఉండొచ్చు. హై నెట్ వర్త్ హెచ్ఎన్ఎస్ హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కానీ బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ ట్రాప్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఉండే కొంత స్టాక్స్ అయినా ఆఫ్లోడ్ చేయడానికి కొంత లిక్విడిటీ కోసం అని చెప్పి కొంత ఒక ట్రాప్ క్రియేట్ చేసుకోవడం ఉండుండొచ్చు. సో ఇది ఎస్ఐపికి మంచి టైం స్మాల్ క్యాప్ లో కానీ మిడ్ క్యాప్ లో కానీ. సో లోవర్ లెవెల్స్ లో మల్టిపుల్ మన ఈ డాటా వచ్చిందా? సారీ సార్, సిప్ డాటా వచ్చిందా? అది ఇంకా రాలేదు సార్. అది ఇంకా జనవరిలో 100 మంది వస్తే 109 మంది అన్నారు కదా. ఫిబ్రవరి ఇంకా రాలేదు. అది ఇంకా క్లియర్ గా రాలేదు. ఓకే. తర్వాత సో స్మాల్ క్యాప్ లో ఇంకా కూడా మీరు బేరిష్ గానే ఉన్నారు స్టిల్. ఇంకా బేరిష్ అని అంటే మనకి లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్, ఇంకా వాటి నెంబర్స్ సస్టైన్ అవ్వడానికి ఇప్పుడప్పుడు అవకాశాలు లేవు. డెఫినెట్ గా ఒక 1 year పాటు వాళ్ళ నెంబర్ స్టెబిలిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లార్జ్ క్యాప్ అంత టైం పట్టదు కానీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మిడ్ క్యాప్ పరిస్థితి. సో ఇట్ కుడ్ బి మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ సార్. సహజంగా అవి ఎప్పుడైనా గ్రోత్ అనేవి 16 to 18% తోటి వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు. కానీ గత 5 సంవత్సరాల్లో వాటి యొక్క షేర్ ప్రైజెస్ అన్ని కూడా అంటే ఎంటైర్ సెగ్మెంట్ వైజ్ గా చూసినా 25% తోటి గ్రో అయ్యాయి. సో నెంబర్స్ 18% తోటి వస్తే అది 25% తో గ్రో అయితే ఆ వాల్యుయేషన్ డీవియేషన్ వచ్చింది. అండ్ దాంతో పాటుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ నెంబర్స్ సింగిల్ డిజిట్ గ్రోత్ ని కూడా డెలివర్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఒక యాంటిసిపేషన్ ఉంది. దానికి గల కారణాలు ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వాళ్ళ రా మెటీరియల్ పర్చేస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఎక్స్పెన్సివ్ గా మారింది. దాంతో పాటుగా ఈవెన్ మ్యాన్ పవర్, ఎంప్లాయ్మెంట్ ఇదంతా కూడా దాదాపు డబుల్ డిజిట్ తో గ్రో అవుతుంది. బట్ వాళ్ళ యొక్క కన్సంప్షన్ అంటే వాళ్ళ యొక్క సప్లై ఏదైతే ఉందో అది సింగిల్ డిజిట్ తో గ్రో అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ అంతా కొంత స్టెబిలైజ్ అవ్వడానికి మరొక 1 సంవత్సరం కూడా టైం పట్టొచ్చు. సో ఇంతకు ముందు చూసిన రికవరీస్ అయితే డెఫినెట్ గా మార్కెట్ లో రావు. మార్కెట్ స్ట్రక్చరల్ గా ఒక రకంగా చెప్పాలంటే బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అందరికీ తెలుసు. మూడో రకమైన మార్కెట్ ని ఇప్పుడు చూస్తారు, అదే కంగారో మార్కెట్. కంగారో మార్కెట్ అని అంటే ఒక హై జంప్ చేస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, హై జంప్ చేస్తుంది, కిందకు వస్తుంది. అటువంటి ఒక కన్సాలిడేషన్ మార్కెట్ లో చూడొచ్చు. బుల్ ఆర్ బియర్ ఇంకెక్కువగా ఉండదు. సో బట్ మీరు లార్జ్ క్యాప్స్ మీద పాజిటివ్, ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ ద లార్జ్ క్యాప్ సెగ్మెంట్. ఓకే. సో సెక్టార్ వారిగా ఏ సెక్టార్ లో ఇప్పుడు కొనాలి, ఏ సెక్టార్ అవాయిడ్ చేయాలి?
సో నేను బ్యాంకింగ్ అండ్ బిఎఫ్ఎస్ఐ ప్రైవేట్ బ్యాంకింగ్ అందులో పర్టికులర్ గా అండ్ ఎన్బిఎఫ్సిస్ వీటి మీదుగా కానీ ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగాయా లాస్ట్ వీక్ పెద్దగా లేదు. సో బేసిక్ గా మనకి మార్కెట్ పడ్డప్పుడు అవి పడకుండా ఆపాయి చాలా మటుకు. సో సహజంగా ఏవైతే ఎక్కువగా బీటన్ అప్ అయ్యాయో లాస్ట్ 10-15 రోజుల్లో వాటిలో కొంతవరకు రికవరీ వచ్చింది. సో ప్రైవేట్ బ్యాంక్ సెగ్మెంట్ ఇమీడియట్ గా పరిగెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో ఎప్పుడైనా సరే అవి నిదానంగానే పరిగెట్టడం మొదలు పెడతాయి. బట్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఈ సంవత్సరంలో బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి బాగా. సో మీరు పాజిటివ్ ఆన్ ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, ఎఫ్ఎంసీజీ, కన్జంప్షన్. ఎస్, ఈ 4 సెగ్మెంట్ అంటే డొమెస్టిక్ డ్రివెన్ ఇవన్నీ. నెగటివ్ ఆన్ సో నెగటివ్ మోడ్ కొంతవరకు ఫార్మాసిటికల్ బీట్ అప్ అవుతుంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 2 సంవత్సరాల వరకు కూడా రికవర్ అవ్వకపోవచ్చు. దానికి 2 సంవత్సరాలు. ఎస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రివైవల్ అవ్వాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఉండాలి. సో గవర్నమెంట్ స్పెండింగ్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీ బూస్ట్ అవడం అనేది, డిఫెన్స్ లాంటివన్నీ బూస్ట్ అవడం సహజంగా జరగవు. సో డిఫెన్స్ స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్ తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు వదిలేశారు. ఎస్. సో బేసిక్ గా మనకి గవర్నమెంట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయినా ఇంకా అట్లా పారస్ డిఫెన్స్ ఇంకా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అటు గవర్నమెంట్ అయినా ఇటు ప్రైవేట్ అయినా. అంటే ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా ఎక్కువ గవర్నమెంట్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ రానున్న 4-5 ఇయర్స్ లో మీ ఫిజికల్ డెఫిషియట్ ని తగ్గిస్తాము, అప్పుల భారం తగ్గిస్తామన్న వర్డ్ లో ఉన్నారు. అది క్లియర్ గా చెప్తోంది. అంటే మేము స్పెండింగ్ పెట్టము అంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ అండ్ డిఫెన్స్ వీటన్నిటి మీద కొంత ఇంపాక్ట్ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ర్యాలీ అయ్యాయి కాబట్టి ఒక 2 సంవత్సరాల వరకు కన్సాలిడేషన్ ఉండడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. సెబీ కొత్త రూల్ తీసుకొచ్చింది, ఏంటది? కొత్త ప్రోడక్ట్ వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు మ్యూచువల్ ఫండ్స్ తెలుసు, ఇప్పటి వరకు మనకు పిఎంఎస్ తెలుసు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో పిఎంఎస్ కి ఏమో ఎంట్రీ టికెట్ మనకి 50 లక్షలుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ కి ఏమో మన 500 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఈ రెండింటిని క్లబ్ చేసే విధంగా ఎటువంటి ఒక ప్రోడక్ట్ లేదు. అదే మనకి ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఒకటి తీసుకొచ్చింది. సో ఈ ఎస్ఐఎఫ్ ని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ హ్యాండిల్ చేస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటి అంటే 25% వరకు కూడా వాళ్ళు డెరివేటివ్స్ కి ఎక్స్పోజర్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇందులో దాదాపుగా ఒక 7 రకాల ఫండ్స్ లాంచ్ చేసింది. ఈక్విటీలో ఒక 3 రకాలు, బాండ్స్ లో ఒక 2-3 రకాలు, హైబ్రిడ్ లో ఒక 2-3 రకాలు ఇది లాంచ్ చేసి టోటల్ గా ఒక 7 టైప్స్ ఆఫ్ ఫండ్స్ లాంచ్ చేయడం అయితే గమనించాం. ఇందులో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి బ్రాడర్ మార్కెట్ మీద పార్టిసిపేట్ చేస్తూ 25% అనేది ఎక్కువ డెరివేటివ్స్ లో ఉంటుంది. సెకండ్ సెగ్మెంట్ ఫస్ట్ 100 కంపెనీస్ ని ఎక్స్క్లూడ్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తుంది. అందులో ఒక 25% డెరివేటివ్ ఆప్షన్ ఉంటుంది. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి సెక్టార్ సైకిల్. సో వాళ్ళు సెక్టార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ డెరివేటివ్స్ లో పెడతారు. సో ఇక డెరివేటివ్స్ వల్ల సహజంగా అందరికి నష్టం జరుగుతుంది అని అంటే ఇన్ఫాక్ట్ ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ, హెచ్ఎన్ఐలు కానీ వీళ్ళందరూ డెరివేటివ్స్ ని వాళ్ళ బాస్కెట్ లో పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. ఎందుకు అని అంటే మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్యూచర్ ని షార్ట్ చేసినా కానీ కొంతవరకు డౌన్ సైడ్ రిస్క్ ని వాళ్ళు రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇందులో కొంతవరకు వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, బికాస్ ఎఫ్ఎన్ఓ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ హియర్. సో దాని గురించే సెబీ ఏం చేసిందంటే తన ఎంట్రీ టోకెన్ 10 లక్షలుగా పెట్టింది. 10 లక్షలు పైన మనం ఎస్ఐపి కూడా చేయొచ్చు. నెలకి 10,000, 20,000 అంటే మినిమం ఎంట్రీ 10 లక్షలు పెట్టి ఎస్ఐపి చేయడానికి కూడా ఆప్షన్ ఇచ్చింది. ఇన్ ద సేమ్ వే ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇక్కడ రూల్ ఏంటి అని అంటే 10 లక్షలు బిలో ఉంటే ఎస్డబ్ల్యూపీ ఇవ్వరు. ఇంకొక రూల్ కూడా ఉంది, రిడీమ్షన్ చేయడానికి 10 లక్షలు బిలో కనుక మీ ఫండ్ వాల్యూ వస్తే రిడీమ్ చేయడానికి అవకాశాలు లేవు. సో గోయింగ్ ఫర్దర్ వెన్ కంపేర్ టు పిఎంఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్, ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అండ్ అట్రాక్టివ్ ప్రోడక్ట్ గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మోర్ మెచ్యూర్డ్ ప్రోడక్ట్ గా ఉంది. ఓకే, సో ఫైనల్ గా ఒక వర్డ్, స్టే ఇన్వెస్టెడ్. ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్ అండ్ సిప్ కంటిన్యూ చేయాలి. ఆల్వేస్ స్టే ఇన్వెస్టెడ్, డబుల్ యువర్ సిప్స్. ఓకే, సో థ్యాంక్ యూ రేవంత్ గారు. సో మొత్తాన్ని రేవంత్ గారు గతంలో చెప్పినట్టు పరిగెత్తే బస్సును ఎక్కలేం, ఆగి ఉన్నప్పుడే ఎక్కాలి. సో రైట్ టైం అని చెప్పారు లాస్ట్ వీక్ అన్ని నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ అంతకుముందు మనం ఏదైతే కంటిన్యూస్గా ఫాల్ ఉందో ఆ ఫాల్ అయితే లేదు. కొంచెం ఇన్వెస్టర్ ఈ వీక్లో మండే తర్వాత కొంచెం సరే పూర్తిగా రికవర్ కాకపోయినా కొంచెం హ్యాపీ అయితే ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఇన్వెస్టర్లకు మంచి రోజులు ఉండాలని మనం కోరుకుందాం. ఇది ఇవాల్టి డిఎన్ఏ విత్ భరత్.